సినిమా ప్రారంభించిన రోజున మనం కలిసేవాళ్ళం. కానీ చాలా సైలెంట్గా స్టార్ట్ చేయాలని, ఏ హడావిడి లేకుండా సినిమా కంప్లీట్ చేసి పూర్తి చేసిన తర్వాత మిమ్మల్ని కలవాలని మెంటల్గా డిసైడ్ చేసుకుని ఇంతవరకు ప్రస్తుతం ఇంటరాక్ట్ కాల. ఇది 35 సంవత్సరాల క్రితం శివరంజనితో ప్రారంభమైన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్. ఈ బ్యానర్ మీద 32 పిక్చర్లు తీయడం జరిగింది. ఇది 33వ పిక్చర్. ఇది చాలా రోజులుగా ఎప్పుడు తీస్తున్నారు గురుగారు సినిమాని మన వాళ్ళు అడిగినా, మిగతా వాళ్ళు అడిగినా, నేను నిజంగా వెయిట్ చేస్తుంది ఒక కారణం. పద్మ పోయిన తర్వాత 2 సంవత్సరాలు అసలు నేను బయటికి రాలేదు. ఏ పని చేయాలని ఆసక్తి కలగలేదు. ఆ తర్వాత చేద్దామని మొదలుపెట్టేసరికి మీకు తెలుసు చాలా చికాకులు కలిగాయి పర్సనల్గా. తర్వాత మంచి సబ్జెక్ట్ కావాలని ట్రై చేస్తున్నాను. ఈలోగా నాకు విష్ణుకి ఇద్దరికి సరిపడే ఒక మంచి సబ్జెక్టు దొరికింది. అదే మంజపై. దాన్ని నాకు కావలసిన విధంగా దాన్ని మలుచుకొని, దానికి కావలసిన స్క్రిప్ట్ చేసుకుని, కొన్ని కొత్త పాత్రలు చేసుకుని దాన్ని తెరకెక్కించడం జరిగింది. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్కి, ఇవాళ ప్రస్తుతం ఉన్న జనరేషన్కి, యూత్కి, యంగ్ జనరేషన్కి, ఓల్డ్ జనరేషన్కి కనెక్ట్ అయ్యే కథ కావడం వల్ల ఇది బాగుంటుంది అనిపించింది. ఇది పూర్తి చేయడం జరిగింది. ఇందులో తాత మనవడితో ప్రారంభమైంది నా కెరియర్. మళ్ళీ 151వ సినిమా. ఇది తాత మనవాళ్ళకి సంబంధించిన కథ. తాత మనవాళ్ళకి సంబంధించిన కథ అనగానే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది. తండ్రితో బిడ్డకి అటాచ్మెంట్ ఎంతున్నా, తల్లితో అటాచ్మెంట్ ఎంతున్నా, తాతకి మనవరాలకి ఉన్న ఆ బాండేజ్ సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వెరీ నియరెస్ట్ ఫ్రెండ్ మనవడికి ఎవరయ్యా అంటే తాత. అలాగే మనవరాలకి తండ్రి దగ్గర చెప్పలేడు, తల్లి దగ్గర చెప్పలేడు, కానీ తాత దగ్గర చెప్తాడు. అలాంటి ఒక సబ్జెక్ట్లో ఎక్కడో విలేజ్లో, పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి చదువుకోకుండా బండతనంతో ఉండే ఒక తాతకి అమెరికా వెళ్ళి నా జీవితాన్ని అమెరికాలో సెటిల్ చేసుకోవాలి, అది నా లైఫ్ అంబిషను అనుకునే ఇవాళ ఈ సాఫ్ట్వేర్ గాయకి వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది. తను అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఒక మనవడు తన తాతని హ్యాపీగా ఉంచుతామని ఒక 3 నెలల పాటు హైదరాబాద్ తీసుకొస్తే ఆ 3 నెలల్లో ఏం జరిగింది, ఈ తాత ఏం చేశాడు, ఈ మనవాణ్ణి ఏం చేశాడు అనేది చాలా విచిత్రమైన నేరేషన్. సో చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది, సినిమా అద్భుతంగా ఆడేస్తుంది, ఇట్లాంటివన్నీ చెప్పే అలవాటు మొదటి నుంచి నాకు లేదు. బట్ వన్ థింగ్,
నా బ్లాక్ బస్టర్స్ ఏమున్నాయో ఇంతవరకు చరిత్రలో, నా కెరియర్లో, ఆ బ్లాక్ బస్టర్స్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒకటవుతుంది. అంతవరకు గ్యారెంటీగా చెప్పగలను. సో ఒక ఫ్యామిలీతో, పిల్ల పాపలతోటి అందరూ కలిసి వచ్చి, యూత్ అంటే వాళ్ళ సిస్టర్స్ని కూడా తీసుకుని వచ్చి చూసే గొప్ప ఎంటర్టైనర్ అవుతుంది. ఎలాగ నా సినిమాలో కామెడీ తక్కువ ఉంటుంది, కానీ ఈ సినిమాలో కథకి ఎంత ప్రాధాన్యత ఉందో, పెర్ఫార్మెన్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంటర్టైన్మెంట్కి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో ఆ విధంగా సినిమా గురించి విశ్లేషణ ఇది. ఇక ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి నేను ఇప్పుడే మాట్లాడేసిస్తే తర్వాత ఆడియో ఫంక్షన్కి ఏం మిగలదు. కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇట్ రిజర్వ్డ్. సో విష్ణు, ఐ థింక్ హిస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్. అది సినిమా చూసాక చెప్తారు మీరు. చక్రి రీసెంట్ టైమ్స్లో చాలా హిట్స్ ఇచ్చాడు అతను, బట్ రీసెంట్ టైమ్స్లో చాలా పెద్ద హిట్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఇది అవుతుంది ఖచ్చితంగా. దెర్ ఆర్ 6 songs, 5 songs ప్లస్ 1 బిట్ సాంగ్. అంటే చక్రిని చాలా కాలంగా మేమిద్దరం కలిసి పనిచేయాలి, కానీ నాకు భయం. మీకు తెలుసు, డిసిప్లిన్కి నేను చాలా కట్టుబడి ఉంటాను. నేను విన్నది ఏంటంటే 11 గంటలు, 12 గంటలు, 1 గంట దాకా రెడీ అవ్వడు, 3 గంటల దాకా రెడీ అవ్వడు, రాత్రి తెల్లవారులు కూర్చుంటాడు, ప్రోగ్రాం అనుకుంటే ప్రోగ్రాంకి కరెక్ట్గా రాడు అని ఒక ఫీడింగ్ నాకు. ఆ ఫీడింగ్లోనే పడిపోయాను. 1-2 సార్లు అనుకుని కూడా అదే ఫీడింగ్లో పడిపోయాను. ఎవరో చెప్పారు ఇలా భావంతో ఉన్నారని. సో మీ ఇద్దరు కలిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత నిజంగా చెప్తున్నా, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. 8 గంటలకు షూటింగ్, ఎర్లీ మార్నింగ్. 7 గంటలకి మా షూటింగ్ ఎప్పుడును. రాత్రి సాంగ్ అనుకున్నాం, సాంగ్ పాడించాలి. రాత్రి 10:30 గంటలకి కిరవాణికి ఫోన్ చేసి నువ్వు వచ్చి పాట పాడాలని అడిగాను. అతను అప్పుడే రాజమండ్రి నుంచి వచ్చాడు. గురుగారు రమ్మంటే వచ్చి ఇప్పుడు పాడతా, లేదు అంటే కొంచెం స్ట్రెయిన్ అయి ఉన్నా, రేపు మార్నింగ్ వచ్చి పాడతాను. రేపు 7 o'clock షూటింగ్ అయ్యా, మార్నింగ్ షూట్ చేయలేని సాంగ్. అంటే 5 o'clock వస్తాను గురువుగారు అన్నాడు. 5 గంటలకి 5 o'clockకి కీరవాణి అక్కడ ఉంటే 5 o'clock చక్రి అక్కడ ఉన్నాడు. నేను 5 o'clock నేను అక్కడ ఉన్నా. 6 o'clock సాంగ్ అయింది, 7:15కి ఆ సాంగ్ షూట్ చేశాం. అలాగే ప్రతి సాంగ్ కంపోజింగ్ దగ్గరుండి అంత డిసిప్లైన్డ్గా. అంటే ఇది ప్రచారం అన్నమాట. ఒక మనిషి పనిచేయాలనుకున్న మనిషికి ప్రచారం అనిపించింది నాకు. ఎంత కష్టపడ్డాడని చెప్పాలని. ఎక్కువ సిట్టింగ్స్ కూడా మేము తీసుకోవాలి, చాలా తక్కువ సిట్టింగ్స్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ 6 songs. సో ఐ కంగ్రాచులేట్ చక్రి. ఇక సీనియర్ మోస్ట్ ఎడిటర్ నాకు చంటి. సో మా రాజేంద్ర, నేను ఏ స్క్రిప్ట్ చేసిన నాతో పాటే ఉండి రచన చేసిన రాజేంద్ర. అట్లాగే నాకు దగ్గర 80 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక నా సినిమా అంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లా, ప్రొడక్షన్ అసిస్టెంట్లా అనేది ఉండదు, అందరూ కలిసి పనిచేయడం. అట్లా నాకు 2nd యూనిట్ డైరెక్టర్గా రాయలింగ నరసింహరావు, ఇట్ ఈస్ బెస్ట్. అలాగే రవి, ఇక బెస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అసలు ఎంత కష్టపడుతున్నారో చెప్పలేండి ది ఎంటైర్ టీమ్. అలాగే ఆర్టిస్టులు అందరూ అప్రిషియేట్ చేయాలి. 7 గంటలకు షూటింగ్ చేయలేరు అని అంటారు. 7 గంటల 15 నిమిషాలు పైన ఏ రోజునే మేము షూటింగ్ ప్రారంభించరా. ఎవ్రీడే 7, 7:10, 7:05, 7:11, 7 గంటల 15 నిమిషాల లోపలనే షూటింగ్ అన్ని రోజులు, ప్రారంభించిన రోజు నుంచి క్లోజ్ చేసే రోజు వరకు
బ్రహ్మానందం కానివ్వండి, ఎంఎస్ కానివ్వండి, రఘుబాబు ఉండేవండి, హీరోయిన్ ఉండేవండి, విష్ణు ఉండేవండి, వీళ్ళందరూ అయితే ఒక గంట ముందే ఉండేవారు. అన్నిటికంటే ఆశ్చర్యం మా హీరోయిన్ 6 గంటల కాల్ షీట్ అయితే అమ్మ 5 గంటలకు వచ్చి కూర్చున్నది మేకప్ వేసుకుంటా. అసలు నేను ఎప్పుడో పూర్వం విజయలలితని చూశానట్లా, సావిత్రి గారిని చూశానట్లా 5 o'clock వచ్చి మేకప్ వ్యాన్లో కూర్చోవడం అనేది ఫస్ట్ టైం నేను చూశాను ఈ మధ్యకాలంలో. సో ఇది సినిమాకి సంబంధించి టోటల్గా ఇది. రేపు ఇవాళ మేకింగ్ ఆఫ్ ది ఫిలిం ఒక ట్రైలర్ చేసాం, 4 minutes ట్రైలర్. ఆరిజిన్ బేస్ ఎర్ర బస్సు, ఈ ముసలాడు ఎక్కింది ఎర్ర బస్సు. అప్పుడే జనరేషన్ వాడు కాబట్టి బస్సులు మారినా కూడా అది కూడా క్లారిటీ ఉంటుంది సినిమాలో, క్లారిఫికేషన్ ఇస్తాడు ఈ ముసలాడు. దీంట్లో కూడా ఏం చెప్తాడంటే ఎర్ర బస్సు అనగానే ఎర్ర బస్సు అనేది ఒక సింబాలిక్గా చెప్పాం. ఎర్ర బస్సు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎర్ర బస్సు తక్కువగా చూడకుండా ఎర్ర బస్సు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎర్రకోట మీద జెండాలు ఎగరేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఎర్ర బస్సు మీద వచ్చాడు వీడు అని దాన్ని ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు అనే దాన్ని, బట్ ఎంత గట్టోళ్ళే వాళ్ళు అని కూడా చెప్పడం జరిగింది. ఒక అమెరికన్ ప్యాషనేషన్ తోటి చాలా ఇవాళ జస్ట్ లైక్ దట్ ఉండే యూత్ ఎలా ఉంటారో, జస్ట్ లైక్ దట్ అంటే అవసరమైతే ఒక అబద్ధం చెప్పేస్తారు, అవసరమైతే కొంచెం అలా తప్పించుకుని వెళ్ళిపోతారు. అమ్మాయి అంటే ఏ రకంగా సైట్ కొట్టేస్తారు. మళ్ళీ తాత అంటే ఓ రకమైన అభిమానం, మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఓ రకమైన అభిమానం, బట్ ఒక యాంబిషన్ అమెరికా వెళ్ళిపోవాలి, అమెరికాలో సెటిల్ అయిపోవాలి అనేది ఇవాళ యూత్లో చాలామందికి ఉంది. అలాంటి ఒక యూత్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి అది విష్ణు చూడగానే నేను విష్ణు కరెక్ట్ అనుకున్నాను. నీకేనా అభ్యంతరం చెప్పు, మారుస్తాను. నా చిన్న సినిమా నేను అనుకోవట్లేదు. 400 థియేటర్లో రీచ్ చేసే సినిమా చిన్న సినిమా ఎలాగవుతుంది? I think we are going to release in 350 to 400 theaters all over. Audio release, sorry. You are right. 31st. 31వ తారీఖునే ఆడియో రిలీజ్, నవంబర్ 14 రిలీజ్. ఇది పిక్చర్ ఓపెన్ చేసిన రోజునే నవంబర్ 14 రిలీజ్ అనేది అనౌన్స్ చేశాను. పూర్వం అలా ఉండేది, నాకు ఏ పిక్చర్ అయినా స్టార్ట్ చేసిన రోజునే పలానా రోజున రిలీజ్ అనేది. చాలా ఐ థింక్ దట్ వాస్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 50 to 60 ఫిలిమ్స్.